ప్రతిసారి ఊరొస్తే కనుక కంపల్సరీ తాత నానమ్మనైతే ఒక్కసారైనా చూడడానికి అయితే వెళ్తుంటామండి. అలానే ఈసారి అయితే మా తమ్ముడు వచ్చాడు కాబట్టి వాడిని కూడా తీసుకుని అయితే ఇంకా అమ్మ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంకా తమ్ముడు ఎలా వచ్చాడు కదా వెళ్ళండి మీ ఇద్దరు అనేసి ఇంకా అమ్మ కూడా చెప్పిందండి. అలా ఇంకా మా ఊరంతా వెళ్తుంటే కనుక చిన్నప్పుడు రోజులే గుర్తొస్తున్నాయండి. ఇదే విలేజ్లో నేనైతే ఎక్కువ ఉండేదాన్ని మా చెల్లె కంటే మా తమ్ముడి కంటే నేనైతే చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని తాత నానమ్మ వాళ్ళ దగ్గర అయితే. ఇక్కడ నా మెమరీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. అండ్ తమ్ముడు వెళ్ళగానే మా తాతయ్య చూడండి ఇంకా వచ్చావా బాగున్నావు అనేసి అడగడం జరిగింది. అండ్ తాతయ్య వాళ్ళకైతే 3 ఆవుల వరకు అయితే ఉంటాయండి. వాటికైతే పేర్లు అయితే పెట్టారండి. సో చాలా ముచ్చటగా ఉంటాయి. ఎప్పుడైనా ఆవు ఈనితే కనుక నాకు జున్ను పాలైతే ఇస్తారండి. సో చాలా బాగుంటుంది కదా జున్ను అనేది. మా తాతయ్యకి 3 కొడుకులు 1 అమ్మాయి అండి. అందులో మా నాన్న వచ్చేసి పెద్ద అతను అనమాట. సో ప్రెసెంట్ అయితే మా నాన్న అయితే లేరండి, తనైతే చనిపోయి. మీరైతే కామెంట్లో మళ్ళీ పెట్టగండి ఓకేనా. మీరు ఏమైనా ఇవ్వచ్చు కదా చేయొచ్చు కదా అనేసి మాకు తోచినంతగా మేమైతే వచ్చినప్పుడల్లా ఇస్తున్నాం అనమాట. ఇదనమాట షార్ట్ వీడియోస్. బాయ్.